మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ప్రపంచ పటంపై ఇప్పుడు అత్యంత ఉద్రిక్తమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది గల్ఫ్ దేశాల సముద్ర జలాలే. ఇరాన్, అమెరికా మధ్య దశాబ్దాలుగా రగులుతున్నటువంటి వైరం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. గత 24 గంటల్లోనే ఇరాన్ లక్ష్యంగా అమెరికా దళాలు ముప్పెట దాడులకు విరుచుకుపడ్డాయి. ఇది ఒక సాధారణ సైనిక ఆపరేషన్ కాదు. కేవలం ఒక్కరోజు వ్యవధిలో 3వసారి అమెరికా బాంబుల వర్షం కురిపించిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అసలు హార్మూజ్ జలసంధిలో ఏం జరుగుతుంది? కువైట్ పైన ఇరాన్ ఎందుకు దాడి చేసింది? ఈ పరిణామాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్నాయా? ఈ మొత్తము యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువు హార్మూజ్ జలసంధి. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైనటువంటి సముద్ర మార్గం ఇది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% పైగా ప్రతిరోజు ఈ జలసంధి గుండానే వెళుతుంది. అలాంటి కీలక ప్రాంతంలో వాణిజ్య పౌర నౌకలపైన ఇరాన్ దాడులకు పాల్పడడమే ఈ తాజా ఉద్రిక్తతలకు కారణం. ఇరాన్ దూకుడుకు కళ్ళెం వేయాలని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలతో యుఎస్ సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. అమెరికా ఏ స్థాయి విధ్వంసం సృష్టించిందో ఫాక్స్ న్యూస్ అదేవిధంగా కొన్ని కథనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. గత 3 రాత్రుల్లో ఏకంగా 300కి పైగా ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి వ్యవస్థలు, వాయు రక్షణ కేంద్రాలను అమెరికా మట్టి కరిపించింది. ముఖ్యంగా ఇరాన్ తీర ప్రాంతాలు, దక్షిణ ఇరాన్లోని హార్ముజ్గాన్ ప్రావిన్స్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పౌర నష్టం జరగకుండా కేవలం ఇరాన్ మిలిటరీ వెన్నుముకను విరిచేలా అమెరికా వ్యూహాత్మక దాడులు చేస్తుంది. అమెరికా భీకర దాడులు చేస్తున్న సమయంలోనే ఇరాన్ సైతం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఉల్టా ఒక పౌర నౌకను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడింది. కానీ అప్పటికే గల్ఫ్ గగనతలాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న అమెరికా యుద్ధ విమానాలు క్షణాల్లో రంగంలోకి దిగాయి. ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణిని అత్యంత ప్రమాదకరమైన ఒక దాడి డ్రోన్ను గాల్లోనే తూతునియాలు చేశాయి. ఈ విషయాన్ని సెంట్కామ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హకిన్స్ అధికారికంగా ధృవీకరించారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని, ముఖ్యంగా సముద్రంలో నౌకలపై దాడులు చేసే వారి నెట్వర్క్ను శాశ్వతంగా దెబ్బతీయడమే అమెరికా తాజా ఆపరేషన్ ప్రధాన లక్ష్యం. అయితే ఇరాన్ ఎప్పుడు నేరుగా అమెరికా భూభాగంపై దాడి చేయదు. దానికి బదులుగా గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్రదేశాలపైన, అమెరికా స్థావరాలపైన దాడులు చేయడం ఇరాన్ వ్యూహం. అందులో భాగంగానే ఇప్పుడు కువైట్ను లక్ష్యంగా చేసుకుంది. పొరుగునే ఉన్న కువైట్ సరిహద్దులోని 3 సైనిక పోస్టులను ఇరాన్ దళాలు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా కువైట్ ఆయిల్ కంపెనీకి చెందిన ఆఫ్షోర్ డ్రిల్లింగ్ ప్లాట్ఫారం పైన కూడా డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు గాయపడ్డాడు. ఇక కువైట్లో అమెరికాకు చెందినటువంటి అత్యంత ఆధునిక హిమర్స్ రాకెట్ లాంచర్లను తాము ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇది కేవలం ఇరాన్ చేస్తున్న ప్రచార యుద్ధమేనని, తమ సైనికులు కానీ ఆయుధాలు కానీ సురక్షితంగానే ఉన్నాయని అమెరికా సెంట్కామ్ వెంటనే ఆ వాదనను ఖండించింది. గల్ఫ్లో నెలకొన్న ఈ యుద్ధ వాతావరణం కేవలం ఆ 2 దేశాల సమస్య కాదు, ఇది యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే సంక్షోభం. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఇప్పటికే తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇరు దేశాల వెంటనే దాడులు ఆపకపోతే ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారి అంతర్జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ హార్మూజ్ జలసంధి గనక మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు, అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఇరు దేశాలు పంతాలు వీడి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తుంది. కానీ ప్రస్తుతము ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు చూస్తుంటే సమీప భవిష్యత్తులో ఈ మంటలు చల్లారేలా కనిపించడం లేదు.